హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుస్మాస్ కిచెన్. ఈరోజు పాలకూర సాంబార్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ పాలకూర సాంబారు ఎలా చేయాలో, దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా అండి. ఇది చాలా టేస్టీ అయిన రెసిపీ. మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఈ బాండిల్ పెట్టుకున్నా అండి. ఇది వేడెక్కగానే కొద్దిగా ఒక కప్పుడు కందిపప్పు వేసుకుని ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మరి ఆ పప్పును శుభ్రం కడుక్కొని ఇప్పుడు ఈ ప్యాన్లో పెట్టుకుని చక్కగా మెత్తగా ఉడికించేసుకోవాలండి. చూడండి, చక్కగా పప్పు ఉడికింది. ఇప్పుడు దీన్ని మంచిగా మెత్తగా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ఈ కుండ పెట్టుకున్నా అండి. కుండ వేడకంగానే కొంచెం ఆయిల్ వేసుకున్నా. కుండలో ఏది చేసినా చాలా రుచిగా ఉంటుందండి, ముఖ్యంగా ఆరోగ్యం కూడా మనకి. ఇప్పుడు నూనె కాగిపోయిందండోయ్. దాంట్లోకి ఇప్పుడు తాలింపు వేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నా. ఇప్పుడు వీటిని చక్కగా దోరగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలండోయ్. అలా అయితేనే తాలింపు చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసేసుకోవాలండి. ఆ తర్వాత మర్చిపోకుండా ఇంగువ మాత్రం వేయాలండి. ఇంగువ వేస్తేనే అసలైన టేస్ట్ అనమాట సాంబార్కి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్న. ఆ తర్వాత కడిగి చక్కగా కట్ చేసి ఉంచుకున్నటువంటి పాలకూరను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి. కారం తినే వాళ్ళని బట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. చూడండి, పాలకూర చక్కగా మగ్గింది కదా. చూడండి, పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగానే చింతపండు నానబెట్టి ఉంచుకుంటాం కదండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్న దాంతో మనకి ఎంత కావాలో అంత రసాన్ని తీసుకోవాలి. ఆ చింతపండు రసాన్ని వేసేసాం కదా. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసేసానండి, టేస్ట్ తగ్గ ఉప్పుని. చూడండి, చక్కగా మరిగిపోతుంది చారు. ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టి ఉంచుకున్నటువంటి పప్పుని మెత్తగా చేసుకున్నాం కదా, ఆ పప్పుని అంతను కూడా వేసేసుకోవాలండి. మరి పప్పుచారు చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చండి, పలుచగా కావాలంటే పలుచగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఎంటీఆర్ సాంబార్ పౌడర్ కొద్దిగా వేసుకున్నా అండి. తీపి ఎవరికైనా ఇష్టమైతే కొంచెము బెల్లం వేసుకోవచ్చండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేను ఈరోజు బెల్లం వేయలేదండి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. అంతేనండి, పాలకూర సాంబార్ రెడీ అయిపోయింది. ఈ విధంగా కుండలో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, మంచి ఆరోగ్యం కూడా మనకి. కుండల్లో కనుక మనం వంటలు చేసుకుంటే చాలా మంచిది కదండి. మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ పాలకూర సాంబార్? నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఈ వేడివేడి సాంబారు వేడివేడి అన్నంలో మనం వడ్డించుకుని తింటే కనుక చాలా మధురంగా ఉంటుందండి. ఆ రుచి అసలు చెప్పలేం, అంత టేస్ట్గా ఉంటుంది. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.